ఇక బేలమండల కేంద్రంలో రోడ్డుపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. బస్సు రద్దీగా ఉండడం వల్ల సరైన సమయానికి స్కూల్కి కాలేజీకి వెళ్ళలేకపోతున్నామని వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఆపి ధర్నా చేపట్టారు. ప్రయాణికులతో రద్దీగా ఉండడం వల్ల బస్సు ఎక్కే పరిస్థితి లేదని వారు తీవ్ర ఆవేదన చెందినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు నడపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బేల ఏఎస్ఐ జీవన్ నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు విద్యార్థులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్. అయితే తాజాగా చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బేల మండలంలో జునోని వద్ద అయితే ఈరోజు ఆర్టీసీ బస్సును ఆపి విద్యార్థులు అయితే ధర్నా చేసిన సంగతి అయితే మనకి ఇప్పుడే సమాచారం అందింది. అంటే దాదాపుగా స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ కావడంతో వేసవి సెలవుల అనంతరం విద్యార్థులందరూ కూడా ఇటు కాలేజీ బడి బాట పట్టారు. దీంతో ఈ ఏవైతే ప్రధానంగా బేల మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూల్స్ కానీ లేదంటే జూనియర్ కాలేజీలు, అలాగే ఏకైక డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ది, తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి. అయితే ఈ మండల కేంద్రం చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకు చెందిన విద్యార్థులందరూ కూడా చదువుల నిమిత్తం వాళ్ళైతే బేల మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా హై స్కూల్, అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ విద్యార్థులు అయితే ప్రధానంగా ఆయా మా గ్రామాల నుంచి ఇటు బేల మండల కేంద్రానికి, లేదంటే ప్రైవేటు విద్యార్థులు చదివే స్తోమత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అయితే రావాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంటుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక బస్సులు అంటే సాధారణంగా ఈ సమయంలో పొలాలకు వెళ్ళేటటువంటి ఒక తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి విద్యార్థులకు వాళ్ళను దించేటటువంటి ఒక టైం ఉండకపోవడంతో ఎక్కువగా బస్సులపైనే ఆధారపడేటటువంటి ఒక పరిస్థితి ఆయా గ్రామాల్లో నెలకొంటోంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఒక బస్సు చాందుపల్లి, అలాగే చాందుపల్లి నుంచి బాలగూడ, సోన్కాస్, తర్వాత సదల్పూర్, తర్వాత జునోని మీదుగా అలా బేల మండల కేంద్రానికి అయితే ఈ యొక్క బస్సు ప్రతిరోజు ఉదయం పూట ఇక్కడ నుంచి 6:30కు బయలుదేరి 8-9 గంటల వరకల్లా 8 గంటల వరకు ఈ చాందపల్లికి చేరుకుని అక్కడ నుంచి ఈ యొక్క 5 గ్రామాల చుట్టూ తిరిగి బేల మండల కేంద్రానికి వచ్చేసరికల్లా 9-9:30, అంటే దాదాపుగా స్కూళ్ళు కాలేజీలు తెరిచేటటువంటి ఒక సమయానికి ఒకవేళ బస్సు సమయానికి వచ్చి ఆ తర్వాత విద్యార్థులందరూ కూడా ఆ సమయానికి కనుక ఆ బస్సు అందుబాటులో ఉంటే ఆ విధమైనటువంటి ఒక వెసులుబాటు అయితే విద్యార్థులకు కలిగి ఉండేటటువంటి ఒక పరిస్థితి అయితే అక్కడ నెలకొంటుంది. కానీ విపరీతమైనటువంటి ఒక రద్దీ వల్ల, అంటే విద్యార్థులు ఆరోపిస్తున్న దాని ప్రకారంగా చూస్తే ఎక్కడి నుంచి అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి వెళ్ళిన బస్సు చాందుపల్లి నుంచి అలాగే బాలుగూడ, తర్వాత సోన్కా, సదల్పూర్, చప్రాల, జునోని మీదుగా బేల మండల కేంద్రానికి అయితే వెళ్ళేటటువంటి సందర్భంలో ఈ 5-6 గ్రామాల విద్యార్థులందరూ కూడా దాదాపుగా గ్రామానికి 30-40 చొప్పున మంది విద్యార్థులు ఆయా బస్సును ఆశ్రయిస్తుంటారు. సో దాదాపుగా 200 మంది వరకు విద్యార్థులు మరి ఒకటే బస్సు దిక్కు కావడంతో వాళ్ళంతా కూడా ఆ ఒక్క బస్సునే ఆధారంగా చేసుకొని బేల మండల కేంద్రానికో లేదా అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికో రావాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తుతోంది. అయితే సత్యనారాయణ, ప్రధానంగా చూసుకుంటే ఈ మహిళలకి ఏదైతే ఉచిత బస్సులు ఉండటం వలన మహిళలు ఎక్కువగా ఉండటం వలన విద్యార్థులు ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా, లేదంటే ఇది గమనించిన డిపో మేనేజర్ ఏదన్నా అదనపు బస్సును విద్యార్థులకి కేటాయించే అవకాశం ఉందా? అదే విషయం మీద అంటే దాదాపుగా ఇందులో విద్యార్థులు ఉన్నారు, అంటే అలాగే విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే ఓవరాల్ గా బస్సులో విద్యార్థులతో పాటు కూడా కొంతమంది గ్రామస్తులు కూడా బస్సును ఎక్కేటటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంటది. కాబట్టి అంటే ఎక్కువగా మీరు అన్నట్టు మహిళలకి ఉచిత బస్సు అనేటటువంటిది ఏదైతుందో దాని ద్వారా విద్యార్థులు కొంత లబ్ధి పొందుతున్నప్పటికీ కూడా ఎక్కువ మగ విద్యార్థులు కూడా బస్సులో ఆశ్రయం పొందుతుంటారు, ఆ బస్సు ద్వారానే ప్రయాణిస్తుంటారు. అయితే దీంతోనే అంటే ఇటు ఆ విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడంతో ఒక్క బస్సు లేదనేటువంటి ఒక ఆందోళన విద్యార్థులు నెలకొంటుంది. సో దాంతోనే ఈరోజు జునోని వద్ద బస్సును అయితే ఆపి ధర్నా చేపట్టారు. ధర్నా చేపట్టిన తర్వాత అక్కడైతే పోలీసులు వచ్చేసి ఆ గొడవ సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేసి డిపో మేనేజర్ కి ఈ యొక్క విషయం విన్నవించి ఒక ఎక్స్ట్రా బస్సు కనుక ఈ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నడిపినట్టయితే విద్యార్థుల యొక్క సమస్యలు తీరుతాయనేటువంటి యొక్క నేపథ్యం అయితే అక్కడ కనిపించింది. అయితే అంటే దాదాపుగా ఈ
ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కేటటువంటి ఒక సందర్భంలో తొక్కిసలాట జరుగుతోందని, అలాగే విద్యార్థులు ఒకరిపై ఒకరు పడుతున్నారని, దాదాపుగా ఎక్కేందుకు కూడా కనీసం ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారని, తర్వాత ఎక్కేందుకు కూడా వాళ్ళకి అవకాశం లేక అంటే ఇటు కండక్టర్ కూడా ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే మహిళలు విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా 0 టికెట్ కొట్టాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది. అలాగే పురుషులు లేదా మగ విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళకి టికెట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కానీ ఈ విద్యార్థుల సంఖ్య బస్సులో ఎక్కువగా ఉండడంతో కండక్టర్ ఆ బస్సును ఆపి టికెట్ తీసుకునేటటువంటి ఒక, ఎందుకంటే ఆ గ్రామానికి మధ్య కేవలం కొద్ది కిలోమీటర్ల దూరమే ఉండటంతో వెంటనే మరొక గ్రామం వస్తుంది కాబట్టి టికెట్ ఇష్యూ అనేటటువంటిది చెకింగ్ జరిగితే కనుక ఇబ్బంది అటు కండక్టర్ కి ఎదురవుతుంది కాబట్టి అతను టికెట్ ఆ సందర్భంలో అందరికీ ఇవ్వలేడు కాబట్టి అతను ప్రతి గ్రామం బయట అంటే ఊరు దాటిన తర్వాత బస్సును ఆపేసి ఆ తర్వాత అందరికీ టికెట్ ఇష్యూ అయిన తర్వాతనే బస్సు తిరిగి అక్కడ నుంచి కదిలించేటటువంటి ఒక పరిస్థితి ఉంటుందని చెప్పేసి విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. దీంతో 5 గ్రామాల విద్యార్థులు దాదాపుగా గ్రామం దాటిన తర్వాత ఒక్కొక్క దగ్గర 5 నిమిషాలు 10 నిమిషాలు బస్సును కనుక ఆపినట్టయితే తాము కాలేజీలకు స్కూళ్లకు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నామని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో దీంతోనే వీళ్ళంతా కూడా డిపో మేనేజర్ ను విన్నవిస్తున్నారు. ఎందుకంటే తమకు ఒక అదనంగా ఒక బస్సు కనుక వేసినట్టయితే తమ ఒక సమస్య తీరుతుందని చెప్పేసి వేశారు. ఇందాకే మనం ఇక్కడ డిపో మేనేజర్ ను కూడా సంప్రదించాం. ఎందుకంటే విద్యార్థుల యొక్క పరిస్థితి అలా ఉంది కాబట్టి మరి ఆ విషయం ఆ డిపో మేనేజర్ దృష్టికి వచ్చిందా, వస్తే మరి ఎలాంటి చర్యలు చేపడుతున్నారనేటటువంటి సందర్భంలో డిపో మేనేజర్ వివరణ కోరినప్పుడు ఎక్స్ట్రా బస్సులు అంటే కొత్తగా అదనంగా బస్సులు ఏం లేవు కానీ ఉన్న బస్సుల్లో అడ్జస్ట్ చేసి ఈ యొక్క సోమవారం నుంచి ఒక అదనపు బస్సు వేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి డిపో మేనేజర్ అయితే అమ్మానిస్తూ చెప్పడం అయితే జరిగింది. సో దీంతో విద్యార్థులకి కొంత సమస్య అయితే తీరేటటువంటి ఒక అవకాశం. ఎందుకంటే ప్రధానంగా విద్యార్థులు కోరుకున్నటువంటి అంటే ఒక ఎక్స్ట్రా బస్, ఒక అదనంగా ఒక ట్రిప్ కనుక ఈ మార్నింగ్ వేళల్లో వేసినట్టయితే వాళ్ళకి అది వెసులుబాటుగా ఉండేటటువంటి ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది. సో ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సందర్భం. కాకపోతే అక్కడ విపరీతంగా ఆటోలు తిరుగుతున్నందున అంటే గతంలో ఎప్పుడైతే ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం అనేటువంటి ఒక సందర్భం కంటే ముందుగా అంటే ఆటోల్లో విపరీతంగా నడుస్తున్నాయి కాబట్టి బస్సులు ఎవరు ఎక్కట్లేదు అనేటువంటి ఒక సందర్భంలో కొన్ని బస్సులు అయితే రద్దు చేసినట్టుగా మనకు సమాచారం అయితే అందుతోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఉన్న బస్సులను అయితే పూర్తిగా అడ్జస్ట్ చేసి అన్ని గ్రామాలకైతే పంపుతున్నట్టుగా డిపో మేనేజర్ చెప్తున్నారు. అలాగే త్వరలో కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. దాదాపుగా ఈ మండే అంటే ఈ వచ్చే సోమవారం